ఏమండి ఆగండి 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 అమ్మని అమ్మ అద్దాలు పోయినాయి. బాయ్ ఫ్రెండ్. నా గురించి ఆయన కార్తాలం చేయి వెతుకుతున్నాడు, మా అత్తం వెతుకుతుంది, నేను వెతుకుతున్నా, ముగ్గురం వెతుకుతా. ఆఖరికి ఎక్కడ ఉన్నది తెలుసా అండి? నా అల్మారంలో ఉంది. లేని అందాన్ని చూపియాలి అని అంటే అది కొంచెం కష్టమే, చాలా పెద్ద కష్టం. ఎందుకంటే ఉన్న గ్లామర్ ని మంచిగా చూపించచ్చు, కానీ లేని దాన్ని చూపించాలంటే కష్టమే. కాబట్టి నేను అందంగానే ఉంటా, కానీ చందమామకే మచ్చలు ఉంటది, అట్లాంటిది చాలు నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. కానీ రాకముందే మేకప్ స్టార్ట్, అంత ఆత్రం ఎందుకు? ఆ విషయం మాకు పొద్దున చెప్పుంటే ఇంకొంచెం పడుకొని వచ్చిండే వాళ్ళం మేడం. నువ్వు పడుకోకపోయినా బ్యూటిఫుల్ గానే ఉంటావు పవని. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ప్రేమ్ గారు వచ్చి ఇప్పుడు మమ్మల్ని కూర్చొని మాకు ప్రిపేర్ చేపిస్తున్నాను అనుకుంటారు, కానీ అతి త్వరలో మేము ముందుకు రాబోతున్నాము. సో చెప్పు నువ్వు కూడా. సబ్స్క్రైబ్. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరితో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేసుకోబోతున్నది. ఏంటంటే మీ అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సేవ్ ది టైగర్ సీజన్ 2 షూటింగ్ ఈరోజు లాస్ట్ డే అనమాట. సో మా లొకేషన్లో మేము ఎట్లుంటాము అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈరోజు మీ అందరినీ నాతో పాటు లొకేషన్కి తీసుకోబోతున్నా. ఎస్, మరి మనం లొకేషన్కి వెళ్ళే ముందు మీ అందరితో నేను ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే చాలా మంది కమెంట్స్లో నన్ను వింటర్ ఫేస్ కేర్ గురించి చెప్పమని మస్తుగా అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే వింటర్లో స్కిన్ చాలా డ్రై అండ్ డల్గా అవుతూ ఉంటుంది కదా. నేనైతే త్రూ అవుట్ ద డే ఎప్పుడు నా స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి అన్నా కూడా ఫస్ట్ స్టెప్ స్కిన్ కేర్ని అబ్వియస్గా ఫేస్తోనే స్టార్ట్ చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికే నెంబర్ ఆఫ్ ఫేస్ వాషెస్ వల్ల ఫేస్ని వాష్ చేయడం అనేది ఒక భయంతో కూడిన స్టెప్ అయిపోయింది కదా. ఎందుకంటే కొన్ని ఫేస్ వాషెస్ స్కిన్ పైన హార్ష్ ఫీలింగ్ ని మిగులుస్తున్నాయి అండ్ వాటి వల్ల స్కిన్ బాగా డ్రై అయిపోతున్నట్టు ఉంటుంది. ఆ డ్రైనెస్ వల్ల స్కిన్ ఇరిటేటింగ్ గా అండ్ ఇచ్చింగ్ గా అయిపోయి ఫైనల్ గా ఫేస్ పైన ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా అలా అవ్వటంతో నేను ఎలాంటి ఫేస్ వాష్ కోసం వెతకడం స్టార్ట్ చేశాను అంటే అది నా స్కిన్ ని క్లెన్స్ చేయటం మాత్రమే కాకుండా నా సెన్సిటివ్ స్కిన్ పైన జెంటిల్ గా ఇంకా హైడ్రేటింగ్ అండ్ సూతింగ్ గా ఉండాలి అని అనుకునేదాన్ని. అప్పుడే నాకు దొరికింది నాకెంతో అండ్ మీలో చాలా మందికి ఫేవరెట్ అయిన మామా ఎర్త్ వాళ్ళది రీసెంట్లీ లాంచ్డ్ అలో జెంటిల్ ఫేస్ వాష్. మామూలుగా మామా ఎర్త్ వాళ్ళు అన్ని ఫేస్ వాషెస్ న్యాచురల్ అండ్ టాక్సిన్ ఫ్రీగా ఉంటూ జెంటిల్ గానే ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ ఫేస్ వాష్ లో బ్లెండ్ ఆఫ్ అలోవెరా అండ్ హై గ్లిజరిన్ కంటెంట్ ఉండటంతో దీన్ని ట్రై చేయాలి అనుకున్నాను. అలోవెరా అనేది ఎప్పటి నుండో ఇరిటేటెడ్ స్కిన్ ని సూత్ అండ్ కామ్ చేయటంలో ఎక్స్పర్ట్ అని వింటూనే ఉన్నాము. గ్లిజరిన్ అనేది ఎసెన్షియల్ మాయిశ్చరైజర్ ని లాక్ ని చేయటంతో పాటు స్కిన్ రిపేర్ అప్పుడు ఒక బారియర్ లాగా కూడా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ మిక్స్ తో తయారైన ఫేస్ వాష్ ని యూజ్ చేశాక స్కిన్ చాలా సాఫ్ట్ ఫీల్ తో ఉండటమే కాకుండా సప్పుల్ గా కూడా ఉంటుంది. యూజువల్ గా మార్కెట్ లో దొరికే చాలా జెంటిల్ ఫేస్ వాషెస్ నా ఫేస్ ని అంత బాగా నా ఫేస్ లోని వారియర్స్ ని క్లీన్ ఆఫ్ చేయవు. బట్ సర్ప్రైజింగ్ గా ఈ ఫేస్ వాష్ మాత్రం స్కిన్ ని క్లీన్ చేసి ఎట్ ద సేమ్ టైం మాయిశ్చరైజ్ గా కూడా ఉంచుతుంది. ఈ ఫేస్ వాష్ అలర్జీన్ ఫ్రీ, ఇంకా ఇది నాన్ టాక్సిన్ అండ్ నాన్ డ్రైయింగ్ ఫార్ములాతో ఉండటం వల్ల సెన్సిటివ్ స్కిన్ తో పాటు అన్ని స్కిన్ టైప్స్ కి సూటబుల్ అని క్లినికల్ గా కూడా టెస్ట్ చేసి చెప్పారు. అందుకే ఈ ఫేస్ వాష్ ని డైలీ యూజ్ చేయడం కంప్లీట్ గా సేఫ్. ఆల్సో అన్ని మామా ఎర్త్ ప్రొడక్ట్ లాగానే ఇది కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో ఇప్పుడు దీని అప్లికేషన్ ఎలాగో నేను మీ అందరికి చూపిస్తా. కొంచెం అమౌంట్ ఆఫ్ ఈ ఫేస్ వాష్ ని చేతిలోకి స్క్వీజ్ చేసుకొని ఫేస్ పైన మసాజ్ చేస్తూ రబ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ తో వాష్ చేసుకుంటే అంతే, స్మూత్ అండ్ మాయిశ్చరైజ్డ్ ఇంకా బౌన్సీ స్కిన్ మన సొంతం అవుతుంది. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేసి డూ చెక్అవుట్ దిస్ జెంటిల్ ఫేస్ వాష్. డెఫినెట్లీ యూ విల్ నాట్ రిగ్రెట్ యూజింగ్ ఇట్. మామా ఎర్త్ వెబ్సైట్ లో ఇంకా వీళ్ళ యాప్ లో నా కూపన్ కోడ్ సూప్ 2024 ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ యాప్ లో మాత్రమే అప్లికేబుల్. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్ అండ్ ఆ గుడ్నెస్ అనేది ఉత్తి ప్రొడక్ట్ లోనే కాదు, దీని వాల్యూస్ లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామా ఎర్త్ స్టాండ్ ఫర్, అందులో ఒకటి ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామా ఎర్త్ నుంచి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ ని ఒక ప్లాన్ కి లింక్ చేస్తారు. ఆ ప్లాన్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్
2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామాఎర్త్ ప్రొడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రొడక్ట్స్ మీ నియర్ బై స్టోర్ లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బై లో ఉండే మామాఎర్త్ స్టోర్ ఎక్కడ ఉందో నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ తప్పకుండా ఫేస్ వాష్ ని షాప్ చేసి ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం మన లొకేషన్ కి వెళ్ళిపోదాం. ఓకేనా? చలో ఇంకా లొకేషన్ కి వెళ్తున్నాము. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 7-12 అవుతుంది. ఇప్పటికీ నాకు చాలా లేట్ అయిపోయింది. అర్థమైంది కదా, సేవ్ ది టైగర్స్ ఈరోజు షూట్ లాస్ట్ డే అనమాట. సో అందుకే లొకేషన్ ఎట్లుంటుంది, లొకేషన్ దగ్గర మేము ఎట్లుంటాం అనేది మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో. అండ్ మీకు ఇంకొక న్యూస్ ఏంటంటే మా ఆయన కూడా షూట్కి పోతున్నాడు. అరేరా జబర్దస్త్ షూట్కి పోతున్నాడు. టాటా బాబా బాయ్ చెయ్యూ. ఏమండి ఆగండి అమ్మని అమ్మ అద్దాలు పోయినాయి. బాయ్ ఫ్రెండ్. ఏమండి బాయ్. వ్యూవర్స్కి ఏదన్నా చెప్తారా? గుడ్ మార్నింగ్. జబర్దస్త్ షూట్కే కదా పోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ అండి. ఈరోజు స్కిట్ కొట్టాలి. కొడతారు కదా. బాయ్ మరి. అంటే ఇప్పటికి కూడా ఆయనకు లేట్ అయిపోయింది. పెద్ద హింసించింది అనుకో, నేను పెద్ద హింసరాజ్ని అయిపోతా. ఇక వాండ్రి పోదాం, లేట్ అయిపోయింది నాకు కూడా. బాయ్ బాయ్. అయిపోయింది. మనం ఇక్కడ యూటర్న్ తీసుకుంటాం, ఆయన స్ట్రైట్ వెళ్ళిపోతాడు. మంచి ఎక్స్పీరియన్స్ కదా. ఇట్లా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. నా షూట్కు నేను, ఆయన షూట్కు ఆయన, ఇద్దరము ఇంట్లోకి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ అంటూ ఉంటారు అనమాట, ఒకరు ఆ షూట్కి పోతాడు, ఒకరు ఈ షూట్కి పోతూ ఉంటారు అని చెప్పి. కానీ మేమిద్దరం ఇట్లా ఎవరి కాలాల్లో వాళ్ళు పోతున్నప్పుడు ఆ ఫీల్ బాగుంటుంది. వర్క్ మీద పొద్దున్నే, అది కూడా ఇప్పటికీ లేట్ అయిపోయింది యాక్చువల్లీ. ఎంత కూల్ ఉంది కదా, పొద్దుగాల ఇంత కూల్ వాతావరణంలో లేవాలంటేనే అమ్మో అనిపిస్తుంది. కానీ మాకు పొద్దున్నే 6:30 వరకే లొకేషన్లో ఉండాలి. నిన్న మేము టైం కన్నట్టు ఒక 10 మినిట్స్ అటు ఇటు పోయినాము. కానీ మాకు కొంచెం మేకప్ అదంతా కూడా లేట్ అయిపోయింది అనమాట. అండ్ అంటే మేము రెడీ అయినా కూడా షార్ట్కి పిలవడానికి లేట్ అయింది. అందుకోసమని ఈరోజు కొంచెం లేట్గా పోదామని చెప్పేసి లేట్గా బయలుదేరు. పెద్ద ప్లానింగే 7కి బయలుదేరినాము. నిన్ననైతే ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో కాంతాలంచే దొరకలే. ఇంకా అప్పుడు చూడాలి, మొత్తం అంత చలిలో కూడా చెమటలు పట్టినాయి నాకు. అటు మా ఆయనకు షూట్ లేట్ అవుతుంది, నా గురించి ఆయన కాంతాలంచే వెతుకుతున్నాడు, మా అత్తమ్మ వెతుకుతుంది, నేను వెతుకుతున్నా. ముగ్గురం వెతుకుతా. ఆఖరికి ఎక్కడ ఉన్నది తెలుసా అండి, నా అల్మారంలో ఉంది. అందరు తిట్టుడే, ఇంత మతి మరపు వచ్చింది ఈ ఏజ్ లోనే అని చెప్పి. ఏం చేస్తే అప్పుడప్పుడు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే నా తప్పు కాదు యాక్చువల్లీ, అది ఎప్పుడు అట్లా పెట్టినానో కూడా గుర్తులేదు నాకు. ఫస్ట్ వాళ్ళదే కాబట్టి మేము కొంచెం నిదానంగా రెడీ అవ్వచ్చు. అయితే హాయ్. ప్రీతి రాలేదా ఈరోజు కూడా? వచ్చిండ్రా వీళ్ళు? చైతన్య వీళ్ళు రాలేదు, మన దేవయాని గారు సత్యకృష్ణ గారు వచ్చారు. సత్యకృష్ణ గారు వచ్చిండ్రా? పావని రాలే? సత్యకృష్ణ గారు వచ్చారా? ఇంకా టైం పట్టిద్దా? వచ్చారా? ఇదన్నమాట నా సామ్రాజ్యం. ఇది లాస్ట్ డే. అమ్మ లాస్ట్ డే అని ఎందుకు చెప్తానంటే అంత బాధ అవుతుంది నాకు. బేసిక్గా మాకు సీజన్ 1కి ఓన్లీ 4 days మాత్రమే షూట్ ఉండే అనమాట. అందరితో పెద్దగా అటాచ్మెంట్ కానీ అందరినీ ఇంకా నేను వర్క్ చేసేది కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి అందరితో నాకు కొంచెం మింగిల్ అవ్వడానికే నాకు టైం సరిపోయింది. ఆ టైంలోపే మాకు షూట్ కూడా అయిపోయింది, ఎందుకంటే 4-5 days నేను చేసింది అందులో. సో సీజన్ 1కి తక్కువ డేస్ చేసినాము అండ్ అందరితో మింగిల్ అవ్వడానికి టైం పట్టింది. ఆ టైంలోపే మాకు షూట్ కూడా అయిపోయింది కాబట్టి పెద్దగా ఎవరితోని అటాచ్ లేకుండే. కానీ ఈసారి మేము ప్రమోషన్లో ఎక్కువ కలిసినాము. అండ్ దీనికి సీజన్ 2కి కూడా అరే నేను మాట్లాడతాను కదరా, ఎందుకురా మధ్యలో ఊపుగా డిస్టర్బ్ చేస్తా అంటావు నువ్వు? నువ్వే ఎడిటర్ వర్క్ కూడా నువ్వే చేస్తావా?
అరే వచ్చినాక నుంచి అటు అటు తుత్తు అనుకుంటూ తిరుగుతూనే ఉన్నామేమ్రా. సార్ ఏంటి సార్ అది? ప్రశాంత్ అండి, వాడు తెలుసు కదా, మీరు చాలా వీడియోలలో చూసినారు, వాడు పెద్ద సెలబ్రిటీ. వాడు బేసిక్గా ఎంత అంటే మాకేమన్నా షూట్ డేట్స్ వచ్చినాయంటే ముందుగా వానికి చెప్పి వానికి డేట్స్ బుక్ చేసుకోవాలి మేము, అంత పెద్ద సెలబ్రిటీ వాడు. మళ్ళా ఇంకా చెప్పొద్దు కానీ నరాల కూడా గులాబీ రక్తం ప్రవహిస్తూ ఉంటారు అనమాట మా ఓన్కి. నేను ఏదో మ్యాటర్ చెప్దాం అనుకుంటే ఏదో మ్యాటర్ అయిపోయింది, మొత్తం వీడు అంతా డిస్టర్బ్ చేసి సర్వనాశనం చేసిండు. ఓకే ఇప్పుడు మళ్ళీ చెప్తా, ప్లీజ్ మళ్ళీ వినండి. అంటే ఏదైనా ఒక మ్యాటర్ ఒక్కసారి వినడమే కష్టం, మళ్ళీ మళ్ళీ కష్టమే, కానీ వినాలి ప్లీజ్, తప్పదు. ఎందుకంటే సీజన్ 2 మోస్ట్లీ 12 to 15 days వర్క్ చేసినాం, అందరితో ఎక్కువ అటాచ్మెంట్ ఉండింది. ఈసారి మాకు సీజన్ 1 కంటే కూడా సీజన్ 2 ఎక్కువ ఫన్ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో మంచి సీన్స్ ఉన్నాయి, మీరు అందరూ తరవలి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఒక్కో సీన్ చేసేటప్పుడు మేమే దగ్గర ఒక అర్ధగంట అట్లా నవ్వుకున్నాం అనమాట. సో కొన్నిసార్లు అయితే సీన్స్ చేసేటప్పుడు కెమెరా ఆపిచ్చేసినాం ఒక 40 minutes అట్లా నవ్వుకుంటూనే, అంటే అంత ఎంజాయ్ చేస్తూ చేసినాం అనమాట వర్క్ కూడా. సీన్స్ అన్నీ కూడా ఒక్కొక్క సీన్ కంటే ఒక్కొక్క సీన్ బీట్ అయ్యేటట్టు ఉంటుంది. సో చాలా బాగున్నాయి. ఈరోజు మేము చేసే సీన్ కూడా ఇంకా బ్యూటిఫుల్ సీన్, ఇది లాస్ట్ సీన్ అనమాట. మాకు మ్యాక్సిమమ్ 80% షూట్ అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయింది. ఇది ఒక ఎపిసోడ్లో ఇది హాఫ్ ఎపిసోడ్ సీన్ అనమాట. ఆ సీన్ చేస్తున్నాము. ఇంక ఇది ఓన్లీ ఇదొక్కటే డబ్బింగ్ ఉంటుంది. సూన్ రిలీజ్ అయిపోతున్నారు హాట్స్టార్లో. చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. అండ్ నేను ఈవెంట్స్కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, అండ్ రీసెంట్గా థాయిలాండ్కి వెళ్ళినా కూడా థాయిలాండ్లో కూడా అడుగుతున్నారు అనమాట తెలుగు వాళ్ళు, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు సేవ్ ద టైగర్ సీజన్ 2 అని చెప్పి అందరు వెయిట్ చేస్తున్నారు. అందరికంటే ఎక్కువ మేము కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎప్పుడెప్పుడు మళ్ళీ సీజన్ 2 చూడాలి అని చెప్పి. సో సూన్ రిలీజ్ అవ్వబోతుంది. మీ అందరినీ మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చాలామంది ఈ సీజన్కి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఎట్లయితే సీజన్ 1కి నవ్వుకున్నారో సీజన్ 2కి అంతకు మించి నవ్వుకునేటట్టు, అంతకు మించి మిమ్మల్ని నవ్వించేటట్టు మేము ముందుకు రాబోతున్నాం టీం అందరం కలిసి. అందరిని యాక్చువల్లీ లాస్ట్ డే కాబట్టి చూపెడదాం అనుకున్నా కానీ ఆల్రెడీ వాళ్ళు గెటప్స్ వేసుకుంటున్నారంట. గెటప్స్ ముందే రివీల్ చేయొద్దు కాబట్టి సో నేను వాళ్ళందరితో మీకు చూపించబోతున్నాను. ఈ సాయి అనమాట. సో మాకు సీజన్ 2లో నన్ను అందంగా అద్భుతంగా చూపించిన వన్ ఆఫ్ ది మేకప్ మ్యాన్ యాక్చువల్లీ కెమెరామెన్ కూడా మమ్మల్ని చాలా బాగా అందంగా చూపించడానికి ట్రై చేసిండు. ఎందుకంటే లేని అందాన్ని చూపించాలి అని అంటే అది కొంచెం కష్టమే, చాలా పెద్ద కష్టం. ఎందుకంటే ఉన్న గ్లామర్ని మంచిగా చూపించచ్చు కానీ లేని దాన్ని చూపించాలంటే కష్టమే. కాబట్టి మమ్మల్ని చూపించడానికి అయితే బాగా ట్రై చేసిండు. అట్లా నేను అందంగా లేను అన్నానంటే మీరు అనాలి, అయ్యో అట్లేం కాదమ్మా మహాలక్ష్మి లెక్క ఉంటావు నువ్వు అని చెప్పి మీరు అనాలని నేను ఇట్లా అనుకుంటా అనమాట. సో ఇప్పుడు పావని కూడా వస్తుంది. పావని వచ్చిన తర్వాత పావని చూపిస్తా. ఎందుకంటే క్యారవన్లో నాకున్న పావనికి ఇద్దరికి ఇచ్చినారు. మిగతా అందరు కూడా కాస్ట్యూమ్ వేసుకొని మేకప్ వేసుకొని రెడీ అయిపోయినారు. ఓన్లీ మేకప్ వేసుకోకుండా కూర్చొని ముచ్చట పెట్టేదంటే నేనే. ఎందుకంటే మీ అందరితో నేను మాట్లాడాలి కదా. ఈ సీజన్ 2లో స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా డెఫినెట్లీ వీడియోలు రిలీజ్ చేయాలి అని అనుకున్నా కానీ నాకే ఒక పొసెసివ్ ఉండిపోయింది. ఎందుకంటే మేము చేసే కంటెంటా లేకపోతే మేము వేసుకునే అది మేకప్స్ కానీ అవన్నీ కూడా మీరు దాంట్లోనే డైరెక్ట్ టీవీలోనే చూడాలి అని చెప్పేసి అందుకే నేను ఇప్పుడు కూడా సీజన్ 2 దాని మీద ఓన్లీ ఇంట్లో ఉన్నప్పుడు చేసినా కావచ్చు కానీ బయట లొకేషన్లో ఎప్పుడు చేయలేదు. సీజన్ 1లో చేయలేదు, సీజన్ 2లో చేయలేదు. కానీ ఈ రోజు మాత్రం నాకు ఒక ఫీల్ ఉండిపోయింది, అయ్యో లాస్ట్ డే అయిపోతుంది షూట్, మళ్ళీ తొందరగా స్టార్ట్ అయితే బాగుండు సీజన్ 3 అని కూడా. కానీ ఏమో గాడ్ గ్రేస్ సీజన్ 3 కూడా ఉండాలి. అప్పుడు ఇంకా 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 నవ్విస్తాం మిమ్మల్ని. ఏందో నవ్విస్తాం అని చెప్తున్నాం కానీ మీరు నవ్వుతున్నారా? నవ్వుతారు. నా వీడియోలు చూసి అయితే ఖచ్చితంగా నవ్వుతారు. ఆయన సీజన్ ఇది చెప్పక్కర్లేదు, బాగానే నవ్వుతారు. కొద్దిగా నువ్వు పక్కకత్తే ఆయన మేకప్ పెట్టుకుంటాడు. ఇప్పుడు అక్కడ ఒక మేకప్ సరంజామా ఉంటుంది అనమాట. అది ఎవరైనా మేకప్ అందంగా ఉండడానికి చేస్తారు కానీ ఈరోజు మేము అందంగా అంటే మట్టిలో మాణిక్యం అంటారు కదా, ఈ రోజు మేము మట్టిలో మాణిక్యాలన్నమాట. ఎందుకంటే మట్టితోనే మమ్మల్ని మాణిక్యాలాగా రెడీ చేస్తారు. మా శ్రీకాంత్ పొజిషన్ ఎట్లున్నది తెలుసా? ఒకసారి అద్దంలో అట్లనే కెమెరా అయ్యో బాబోయ్
నా జాతకం ఎంత కరెక్ట్ గా చెప్పేస్తుందో ఈవిడి. నేను ఎప్పుడు అంతేనండి. కెమెరా పట్టుకోవడానికి కెమెరా పట్టి నడేసి ఎట్లా పట్టుకున్నాడు శ్రీకాంత్. నేను శ్రీకాంత్ రాకపోతే షూట్లు కూడా క్యాన్సిల్ చేసుకుంటాను నేను, తెలుసా. శ్రీకాంత్ లేకపోతే నేను షూట్లు చేయను. ఎందుకంటే నాకు ఆ పాజిటివిటీ నవ్విచ్చేది, ఆ పంచు పలక్నామా మధ్యలో 4-5 పంచులు అట్లా ఇస్తుంటూ ఉంటాడు అనమాట. అది కావాలి నాకు. అందుకోసమని శ్రీకాంత్ లేకపోతే నేను షూటే చేయను అని చెప్తా. శ్రీకాంత్ ఒక మంచి కెమెరామెన్. నేను ఊకే స్టార్టింగ్లో ఏమని పిలుస్తున్నాయంటే రాజమౌళి అని పిలుస్తాను. ఎందుకంటే రాజమౌళి గారు కూడా ఒక చిన్న షార్ట్ అటు ఇటు ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయరంట. ఈయన కూడా అట్లనే ఉంటుంది అనమాట. ఈయన వర్క్ కూడా, మేడం ఏదో మిస్ అయింది మేడం, ఇదేదో తక్కువైంది మేడం, మీ ముఖంలో గ్లామర్ తక్కువైంది అంటాడు ఒక్కొక్కసారి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. బేసిక్గా ఆయనకు అర్థం కాదు ఏంటంటే నేను అందంగానే ఉంటాను కానీ చందమామకే మచ్చలు ఉంటుంది, అట్లాంటిది. చాలు నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నిన్ననైతే లొకేషన్ లో ఎంత ఘోరంగా నవ్వినామంటే అంత ఘోరంగా నవ్వినాం. ఒక పంచ్ చెప్తా, ఒక పంచ్ చేసిన అభినవ్ అన్నకు ఒక పంచ్ చేసిన. అభినవ్ అన్న నీదేం ఫోన్ అన్నా అంటే ఐఫోన్ అన్నాడు. అదేంది ఐఫోన్ అంటున్నావు, నువ్వు అభినవ్ కదా ఐఫోన్ అంటు. జోక్ బాగుందా? నిన్ననైతే ఇది అయ్యాగానే అందరు నవ్వండి, మీరు కూడా నవ్వండి ప్లీజా. ఎందుకు ఇంత ఎనర్జీ ఉంటుందో నాకు అర్థం కాదు. పొద్దున్న నుంచి నైట్ దాకా నవ్వుతూనే ఉంటా. నన్ను ఇప్పుడు మా టీం వాళ్ళు కూడా అందరూ ఏడిపిస్తున్నారు, ఇంతగానో నవ్వుతున్నావు నువ్వు, నీకు ఎనర్జీ లాస్ అవ్వదా అని చెప్పి. ఏందో నేను నవ్విన కొద్ది నాకు టన్నులు ఎనర్జీ వస్తుంది. టన్నులు ఉంది ఇంకా చూస్తావా. ప్రశాంత్ ఎక్కడికి పోయిండు? వాడి దెబ్బకు పోయి ఆడి దెబ్బకు పోయిండు. ఒక్క నిమిషం, ఇప్పుడు కొద్దిసేపు ప్రశాంత్ ఆగమాగం చేస్తా. ఆగమాగం చేస్తా కొంచెంసేపు, ఎందుకంటే అది ప్రశాంతంగా ఉండు నాకు నచ్చదు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. నచ్చది. అరే ప్రశాంత్ ఎక్కడికి పోయినావురా? హాట్ వాటర్ కొన్ని మిల్క్ పోయినాము, పని మంతు తొందరగా రా, నీతో పని ఉన్నా నాకు. ప్రశాంత్ ఎవ్వరి ప్రశాంతంగా ఉంచాడు. బేసిక్గా వాని గొప్పతనం ఏంటంటే, అరే ప్రశాంత్ ఈరోజు నాకు ఒక 3 రోజులు షూట్ ఉన్నది, డేస్ నువ్వు ఖాళీగా పెట్టుకోరానంటే, మేడం సరే మేడం మీరు ఎప్పుడెప్పుడు చెప్తారని వెయిట్ చేస్తున్నా మేడం అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ లొకేషన్కి వచ్చే ముందు ఫోన్ చేసి, మేడం నాకు అర్జెంటుగా మా ఇంటికి పోయే పని పడ్డది మేడం, మీకు వేరే వాళ్ళని పంపిస్తున్నా మేడం అని చెప్పేసి అంటాడు. అప్పుడు బీపీ వస్తుంది చూసినావా, ఎట్లా బీపీ వస్తుంది అంటే అట్లా బీపీ వస్తుంది. ఈ రోజు ఏమైందంటే, ఈరోజు అంటే వాడికి ముందే చెప్పినాం అనమాట, 2-3 డేస్ ఉంటుంది మ్యాక్సిమమ్ అని చెప్పి. మేకప్ మ్యాన్కి ఫోన్ చేసి పొద్దున్నే 6 గంటలకు ఫోన్ చేసి అన్న బయలుదేరినవా అని చెప్పినట్ట. నేను 7కి ఉండాలి లొకేషన్లా అని చెప్పిన అనమాట. వాడేమో నాకంటే నేనే మేనేజర్ కంటే ఒక 10 నిమిషాలు ముందు చెప్తా, వాడు నాకంటే 1 గంట ముందు చెప్పాడు. మేకప్ మ్యాన్కి ఫోన్ చేసి అన్న 6 గంటలకి లొకేషన్లో ఉన్నావా నువ్వు అని చెప్పేసి అడిగిందంట. ఈయనది ఇట్లున్నదా, నాకు 6:30కి నాకు మెసేజ్ పడి, వాడు మెసేజ్ చూడగానే నాకు గుండె జారినంత పని అయింది. మళ్ళీ వీడేదో చేస్తా అంటున్నా ఆయన. షీజ్ పావని అనమాట. పావని, హాయ్ పావని. సో తెలుసు కదా, చాలా మంది ఇన్నోసెంట్ వైఫ్లు అందరికీ కూడా బాగా ఫ్యాన్, అండ్ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళ కాంబినేషన్కి. ఎందుకంటే హస్బెండ్ని అంత ప్రేమగా అంత హ్యాపీగా అసలు రిస్క్ లేకుండా చూసుకునే భార్యలు దొరకాలని నిజంగా పావన్తో నాతో చాలా మంది అన్నారు, నాకు అట్లాంటి భార్య దొరికితే బాగుండు అని చెప్పి. సీజన్ 1 రెస్పాన్స్ ఎట్లా వచ్చింది పావని? Amazing. People loved it. I mean, you all loved it, right? I know it. సో పావని కూడా రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. పావని నీ యూట్యూబ్ ఛానల్ చెప్పు, మామూలు సబ్స్క్రైబ్ చేస్తాను. ఓకే, సో నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నేను చాలా ట్రావెల్ చేస్తున్నాను, చేయబోతున్నాను. సో ఎలాగో చేస్తున్నాను కదా, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో పెట్టేశాను, మీరందరూ కూడా చూడండి. ఎప్పటి నుంచి తెలుసా, దగ్గర సీజన్ 1 నుంచి చెప్తున్నాను అనమాట తనకి నేను, నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ట్రావెలింగ్ చాలా బాగా చేస్తుంది అనమాట. అన్ని అంటే చూడడమే కాకుండా మనకు చెప్పి మీరు కూడా వెళ్ళండి డెఫినెట్లీ బాగుంటుంది లొకేషన్ అని చెప్పి. ఓన్లీ లొకేషన్స్ గురించే కాదు, ఈవెన్ ఈ వాడే మేకప్ ప్రొడక్ట్స్ గురించి కూడా. ఓకే, నా
యూట్యూబ్ ఛానల్ ఏం కంటెంట్ ఉండాలి సుజాత చెప్పారు. మేకప్ ప్రొడక్ట్స్ కూడా అన్ని వాడుతుంటది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటది. యాడ్స్ అట్లాంటివి చూసి అట్లాంటివి చెప్పదు. అవి వాడి ఇవి బాగుంటాయి మీరు కూడా వాడండి అని చెప్తా ఉంటది. కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు ట్రావెలింగ్ మీద బాగా గ్రిప్ వస్తుంది. అండ్ మేకప్ ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్లీ చూడండి. మేకప్ కంటెంట్ కూడా పెట్టుకోవాలి. బేసికలీ అంత మేకప్ చేయను, బట్ వెన్ ఐ డూ ఇట్ మంచి ప్రొడక్ట్స్ వాడతా అనమాట. అది సో మీరు డెఫినెట్లీ ఫాలో అయితే మీకు మంచి కంటెంట్ వస్తుంది బేసిక్ గా. బట్ సుజాత ఛానల్ కాదు, సుజాత గురించి చెప్పాలి. షీఈ్ అన్ అమేజింగ్ పర్సన్. చూసారు కదా, మీకు తన వీడియోస్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. వెరీ వెరీ స్వీట్ పర్సన్. సెట్లో తను ఉంటే నవ్వుతూనే ఉంటుంది, నవ్విస్తూనే ఉంటుంది. సో సుజాత, నువ్వు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటూ మమ్మల్ని అందరినీ ఇలా హ్యాపీగా ఉంచాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మాకు సీజన్ 2 అయిపోవచ్చింది. సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 అన్ని కావాలి. ఎందుకంటే మేము మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నాం. సో ప్లీజ్, ఐ మీన్ యు వాచ్ ఇట్, యు లవ్ ఇట్, ఐ నో ఇట్. మీరు మంచిగా చూడండి. మీరు చూస్తూ ఉంటే మాకు సీజన్లు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు చూస్తుంటేనే మా రైటర్ కూడా కంటెంట్ ఇంకా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సీజన్స్ రాస్తూ ఉంటారు అనమాట. సో ఈరోజు అనుకున్నట్టు నిజంగా లాస్ట్ డే కాబట్టి కొంచెం ఫీల్ అయితే ఉండింది. ఇన్ని రోజులు మంచిగా వర్క్ చేసినాం, ఇంకొన్ని రోజులు ఉంటే కూడా బాగుండు అని అంత. కానీ ఓకే, ఇప్పటికే కంటెంట్ ఎక్కువైపోయింది. అందరు రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు నేను రెడీ దేవి అని ఆల్రెడీ మేకప్ అవుతుందంట. కొంచెం ఆమె కొంచెం డిలే అయితే బాగుండేది, కానీ రాకముందే మేకప్ స్టార్ట్. అంత ఆత్రం ఎందుకు? యాక్చువల్లీ ఫస్ట్ సీన్ మొగోళ్ళకంట, మనకు కాదంట. మాది మాకు అంటే లొకేషన్కి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఫస్ట్ మెయిన్స్కి ఉన్నది మీకు లేదమ్మా, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి అన్నారు. ఆ విషయం మాకు పొద్దున చెప్పుంటే కొంచెం పడుకొని వచ్చిండే వాళ్ళం కదా. నువ్వు పడుకోకపోయినా బ్యూటిఫుల్ గానే ఉంటావు పవని. మా గెటప్స్ యాక్చువల్లీ ఈ రోజు చాలా బాగున్నాయి. ఆయన ఎందుకంటే గెటప్స్ రివీల్ చేయదు కాబట్టి నేను చేయట్లేదు. అంటే మేము దాంట్లోనైనా మేము కొంచెం డిఫరెంట్ ఉన్నాం, కానీ పావని అయితే బార్బీ షాప్ నుంచి వచ్చినట్టే ఉంటుంది అనమాట. బార్బీ డాల్ లెక్క. ఇందులో కూడా డిఫరెంట్ గానే ఉంటది. అండ్ అభినవ్ అన్న అయితే హిలారియస్. బార్బీ మూవీ చూసావా? వాళ్ళకి యాక్చువల్లీ అప్పట్లో ఐడియా రాలి, రకరకాల బార్బీలు పెట్టారు కానీ మనలాంటి బార్బీని పెట్టలేదు. ఇది చూసిన తర్వాత డెఫినెట్లీ పెడతారు. మావి కూడా వస్తాయి, మా మీద కూడా బొమ్మలు వస్తాయి. మా మీద వచ్చినా రాకపోయినా అభినవ్ అన్న మీద వస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే మాకు ఈ థీమ్ చెప్పినప్పుడు ఫస్ట్ మైండ్ లో నాకు ఎందుకో అభినవ్ అన్ననే గుర్తుకొచ్చింది. అభినవ్ అన్ననే చూడాలి అని చెప్పేసి అనుకున్నాము. నిన్న ఇంకా పిచ్చిగా నవ్వినాం అనమాట. అంటే ఆబ్వియస్లీ ఒకరి ముఖాలు ఒకరిని చూసుకొని నవ్వుకున్నాం, కానీ అభినవ్ అన్న ముఖం చూసి కొంచెం ఎక్కువ. సీరియస్లీ మన కనుక రికార్డ్ చేసి ఉంటే మేము అందరం క్యారవాన్స్ నుంచి వచ్చి అందరూ ఒకరు చూసుకోగానే 15 minutes వరకు నవ్వుతూనే ఉన్నాం. ఇంకా ప్రశాంత్కి ఇంకా పాలు తీసుకురావడం ఇంకా కాలే కదా, వాడు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనియడు. పేరు వాడికి ఎట్లా పెట్టిందో తెలియదు కానీ ప్రశాంత్ అని, వాడికి అలా ప్రశాంతత లేదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? టీ ఓన్లీ. నీకు ఆల్రెడీ టీ కూడా తీసుకొచ్చి పెట్టిండు. బయట షూట్, లాస్ట్ డే షూట్, మై యూట్యూబ్ ఛానల్. అంటే దేవి అని తెలుసు కదా, తిను మొత్తం దాంట్లో అగ్రెసివ్ ఉండి అంత ఎట్లా అంటే ఇంకా ప్రతి లాయర్ క్యారెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ ప్రతి చిన్నది కూడా పెద్దదాని లాగానే. కానీ దేవ్యానికి ఈ సీజన్ లో జరిగింది ఏంటంటే ఎవ్రీ షూట్ లో కాలుకి ఏదో ఒకటి చేసుకున్నది. ఇది క్యావా అది చూసిండ్రా, హిందీ ఎంత చక్కగా మాట్లాడుతుందో, తెలుగు కూడా మాట్లాడుతుంది, డైలాగ్స్ మాత్రం చింపేస్తుంది. కాబట్టి డబ్బింగ్ మనం చెప్పలే. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే డైలాగ్స్ నిజంగా చించేస్తుంది. అంటే ఎంత ప్రిపేర్ అవుతుంటే పేపర్ చిరిగిపోయి ఎంత ప్రిపేర్ అవుతుంది. మేమేమో లొకేషన్లో వెళ్ళి మేమేమో ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటాం, ఏమనేమో చదువుతూనే ఉంటది అనమాట. ఏం చదువుతుంది ఇంతగానం అని చెప్పేసి డైలాగ్స్ అన్ని ప్రిపేర్ అవుతా ఉంటది. కానీ సీరియస్లీ తనకు పేరు ఉంది. సీజన్ 1 లో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్నమాట డైలాగ్స్ విషయంలో. అంటే మాకు డైలాగ్స్ వచ్చిన కాన్ఫిడెన్స్ ఏదేదో చేస్తాం, బట్ పాపం తనకి రాదు అన్న భయం నుంచి బాగా ప్రిపేర్ అయ్యి మొత్తం ఫోకస్ మొత్తం పెట్టి ఒక టేక్ లో చెప్పేస్తుంది అనమాట. అంటే దేవి అని ఇచ్చిన డైలాగ్ దాంట్లో ఒక్క పొల్లు పోకుండా అన్ని చెప్పాలని ట్రై చేస్తుంటది.
పావని ఇచ్చిన డైలాగ్ ఇచ్చినట్టు చెప్తే చాలు అనుకుంటది, నాదేమో ఇచ్చిన డైలాగ్ 4 కలిపి చెప్తే బాగున్నా చెప్పే క్యారెక్టర్ అనమాట. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలా. అంటే ఇచ్చిన దాన్ని, నాకున్న పేరే అది సీజన్ 1 నుంచి కూడా, ఇచ్చింది ఇచ్చినట్టు చేయడం. సో అది మా ముగ్గురికి వచ్చిన పేర్లు. ఇప్పుడు మా ప్రేమ్ గారు వస్తారు, ది గ్రేట్ ప్రేమ్. ప్రేమ్ గారు వచ్చి ఇప్పుడు మమ్మల్ని కూర్చొని మాకు ప్రిపేర్ చేపిస్తున్నాను అనుకుంటారు, కానీ కానీ ఆల్రెడీ మేము ప్రిపేర్ అయిపోయి వచ్చి ఫుల్ నాలెడ్జ్ తో వచ్చినామన్న విషయం ప్రేమ్ గారికి తెలియదు. ఈ డైలాగ్ ఇట్లుంటది మేడం, ఈ సీన్ ఇట్లుంటది మేడం అని చెప్పేసి చెప్తారు. అక్కడికి పోయిన తర్వాత ఇంకా మొత్తం మా ఫ్లో అనమాట. ఓన్లీ అందులో రాసిన డైలాగ్ కి అక్షరాలకి న్యాయం చేసేదంటే దేవి అని. ఈ విషయంలో లెటర్ కూడా సో అట్లా చెప్తుంది అనమాట. సో అప్రిషియేట్ ఆమెను. చిట్కెలు చిటికలే. ప్రేమ్ గారు ఈ రోజు సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిండ్రా? మీ డైలాగులు కూడా ఉన్నాయి కొంచెం గట్టిగా. నాకు కూడా ఉన్నాయా? మీకే ఉన్నాయి. ఓ నాకే ఉన్నాయి. ఈ రోజు నన్ను కరుణించిండ దేవుడు. నిన్న 9 గంటల వరకు అని చెప్పి 5 గంటల వరకే పంపించారు. ఇవాళ ఎన్ని గంటలకు ఉంచుతాం? 10 గంటలకు ఉంచండి. మేము అన్న వద్దంటామా? ఎందుకు? మేము ప్రిపేర్ అయ్యి వచ్చినాం. ఓకే, సో చూసిండ్రు కదా మా సీజన్. అంటే ఓన్లీ ఈ రోజు అనే కాదు, ఎవ్రీడే షూట్లో మాకు ఎంత అల్లరి ఉంటుంది అనమాట. అందుకోసమని కొంచెం అయిపోతుంది అన్నప్పుడు ఒక ఫీల్ ఉండిపోయింది, ఇంకొక 4 రోజులు ఎక్స్టెండ్ చేస్తే బాగుండు అని. కానీ డేట్స్ ఎవరి లేవంట. నేను ఆల్రెడీ నిన్న డేట్ ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చినా కానీ ఎవరు తీసుకోలేరు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో ఏంటో ఇట్లాంటి చిన్న చిన్న చిలిపి పంచులు వస్తా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీరు అందరు వెయిట్ చేస్తున్నట్టు సీజన్ 2 అంతకు మించి ఎంటర్టైన్మెంట్తో రాబోతుంది సూన్. డేట్ అనౌన్స్ చేయొద్దు కాబట్టి మేము చెప్పట్లేదు, కానీ మేము మాత్రం ఫుల్ హ్యాపీతోనే ఉన్నాం. అతి త్వరలో మేము ముందుకు రాబోతున్నాము. సో చెప్పు నువ్వు కూడా. Subscribe, share, and like. Hit the bell button. I haven't done ఇప్పుడు మీరు ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకొని సుజాత గారి కోసం ప్రమోట్ చేస్తున్నారంటే ఎప్పుడు అంతే. ఓకే, సుజాత ఛానల్ చూస్తున్నారు. నేను కూడా పాపం ఐఎమ్ ట్రైయింగ్ టు డూ సంథింగ్. సో నా ఛానల్ కూడా కొంచెం చూడడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే నాకు చెప్పండి. నా పేరు పావని గంగిరెడ్డి. సో ఫీడ్బ్యాక్ ఉంటే నాకు చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. జస్ట్ ఇప్పుడే ఒక 4-5 వీడియోస్ పెట్టాను నా ప్రీవియస్ ట్రిప్ నుంచి. సో నేను దగ్గరలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ట్రిప్కి వెళ్తున్నాను. యుల్ లవ్ ఇట్. సో ఆ ట్రిప్ కూడా చూడండి. సో చూసిండ్రు కదా, అంటే ఈమె క్యారెక్టర్ సీజన్ 1లో చూసిండ్రు కదా. సీజన్ 2లో ఈమె క్యారెక్టర్ చూసి అందరూ మొగోళ్ళందరూ తిట్టుకొని ఉంటారు, అరే మాకు కూడా ఇట్లాంటిది ఆమెనే వచ్చిందిరా నాయన, మమ్మల్ని ఎందుకు ఇంత హింసిస్తుంది అని. కానీ సీజన్ 2లో ఏమని చూసి చాలా ఫీల్ అవుతారు. చాలా ఫీల్ అవుతారు. చాలా ఫీల్ అవుతారు, ఎందుకంటే అట్లుంటది. ఇంకా పావంది అయితే నిజం చెప్తున్నా, ఇట్లాంటి భార్య దొరకాలని అందరూ అనుకుంటా ఉంటారు. ఎందుకంటే భర్తను అంత ప్రేమగా చూసుకునే క్యాండిడేట్ మనదైతే తెలుసు కదా. ఇంకా ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా, మన మ్యాటర్ అయితే ఇంక ఇచ్చి పడేసినట్లే ఉంటుంది. మీరు అనుకున్నట్టే అంతకు మించుతో రాబోతున్నాము. అండ్ ఓకే, ఇప్పటికే బాగా కంటెంట్ చెప్పినా, ఇంకెక్కువ కంటెంట్ చెప్పినట్టు కూడా బాగుండదు. కాబట్టి చలో టాటా బాయ్.